నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ లో 133వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓటు హక్కు అవగాహన. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని బాలభారతి విద్యాలయం ఆవరణంలో ఎలక్షన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఆఫీస్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ కోసబోయిన సురేష్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు పురస్కరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకున్నాం. వారి జన్మదినం మనందరికీ పుణ్యదినం. ఈరోజు 133వ జయంతి కార్యక్రమం మనందరం ఇక్కడ ఒక వేడుక చేసుకున్నాం. మన జయంతిని, వారి సేవలను స్మరించుకొని వారికి పుష్పాంజలి ఘటించి వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా మే 13వ తారీఖు సోమవారం రోజు మనం భారతదేశాన్ని పాలించే నాయకుని కోసం ఎంపీలను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎలక్షన్ కోసం మనం 13వ తారీఖు నాడు ఓటు వేస్తున్నాం. దానికోసమే మీ అందరినీ ఇక్కడ పిలిపించేసి మీకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. సో ఏం చేయాలా? మే 13వ తారీఖు నాడు మిమ్మల్ని ఎందుకు పిలిపించినాం, వాళ్ళని ఎందుకు పిలిపించినాం? మనకు అంబేద్కర్ సార్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు ఓటు హక్కు. దాన్ని నిర్వీర్యం చేయకుండా, దాన్ని వేస్ట్ కానివ్వకుండా, ఇంతకుముందు చాలాసారి చెప్పిండు వ్యాఖ్యాత, ఓటు వేయకుంటే మరణించినట్టే లెక్క, ఓటర్ లిస్టులో పేరు లేదన్నట్టే, లేదంటే ఆ మనిషి భూమి మీద లేదన్నట్టే, భారత పౌరుడు కాదు అన్నట్టు. ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరం 13వ తారీఖు నాడు ఓటు వేయాలి. 13వ తారీఖు నాడు పోయి పోలింగ్ స్టేషన్, ఇక్కడ ఎందుకు పెట్టినాం? ఇక్కడ 5 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఇది పోలింగ్ స్టేషన్, అక్కడ ఒక నెంబర్ ఉన్నది, ఇక్కడ ఒక ర్యాంప్ ఉన్నది. ఎందుకు ర్యాంప్ కట్టినాం? పోలింగ్ స్టేషన్. రాజులు పాలన సాగిన భారత పాలన భారత ప్రజల చేతిలో ఉండాలనే విధంగా ప్రజాస్వామ్యం అనే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఓల్డేజ్ ఓటర్స్ కానీ, వికలాంగులు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఫామ్ 12D ఫామ్ గురించి పోయినసారి మేము ఒక 10 మెంబర్స్ను చేపించాం సార్. అయితే చాలామంది బాగా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఒక్కొక్కరు వాళ్ళు మొత్తానికే బెడ్ సిక్ అయింది అన్నట్టు, అతను ఓటు వేయలేని పరిస్థితి. అలాంటి ఆయనకు మేము ఇంటికి వెళ్ళి ఓటు వేయించడం వల్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. అలా ఇక్కడే పోయినసారి ఫస్ట్ టైం సిరిపూర్లో ఫస్ట్ టైం ఓటు వేయించుకున్నాం. నజీరా బాను అని వికలాంగురాలు, తను కూడా ఫస్ట్ ఓటు నెంబర్ 1 ఫస్ట్ తనే వేసింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫిలప్ చేసి వేయించడం జరిగింది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళకు చేయడం వల్ల చాలా బాగుంటుంది. దీనివల్ల చాలామంది కూడా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచిగా ఓటు గురించి తెలుసుకొని ఓటు వాళ్ళది దుర్వినియోగం కాకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి, మనకు సేవ చేయడానికి మంచి పర్సన్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఆశయాలకు కాపాడే విధంగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని, ఓటు అంటే బాగా విలువైంది కాబట్టిగా దాన్ని వినియోగించుకుంటారని ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. కూడా వినియోగించుకుంటారని, మరి మీకు రాని వాళ్ళు ఎవరు ఉంటే మీ తోటి వారికి కూడా ఇటువంటి అవకాశం గురించి వారికి వివరించి అందరూ కూడా ఓటును వినియోగించుకునేలా చూస్తారని మరి నేను కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం గురించి మరి ముందుకు నడవాల్సిందిగా సార్ కోరుతున్నాను. ప్రధానంగా ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం, ఈ యొక్క స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్
అంటే ఎవరైతే పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కుమరం భీం అస్ఫాక్ గారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీలో భాగంగా స్థానిక బాలభారతి విద్యాలయం ఆవరణలో పోలింగ్ స్టేషన్స్ వేదికగా ఈరోజు గౌరవ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించుకొని దానిలో భాగంగా స్వీప్ యాక్టివిటీలో ఈరోజు పీడబ్ల్యూ ఓటర్స్ అదేవిధంగా వెటరన్ ఓటర్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే రాబోయే లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్ మే 13 తేదీ రోజు ఏదైతే పీడబ్ల్యూ ఓటర్సు అదేవిధంగా వెటరన్ ఓటర్సు 85+ ఏజ్ ఉన్న ఓటర్సు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారి ఇంటి వద్దకే వచ్చేసి హోమ్ ఓటింగ్ నిర్వహించుకునే కార్యక్రమాన్ని గురించి అవగాహన ఈరోజు కల్పించడం జరిగింది. వారికి ఒకటే విజ్ఞప్తి, ఫామ్ 12D అనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఫారం అనేది వారి ఇంటి వద్దకే వచ్చేసి హోమ్ ఓటింగ్ నిర్వహించుకోవడానికి పూరించాల్సిన ఫాము. ఆ ఫామ్ 12D అనేది స్థానిక BLOకు అందజేస్తే వారి ప్రకారం అప్లికేషన్ ఏదైతే నింపిన ప్రకారం వారి ఇంటి వద్దకే వచ్చేసి హోమ్ ఓటింగ్ అనేది చేయడం ద్వారా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ విధంగా ఉంది అనే విధంగా ఈరోజు అవగాహన కార్యక్రమంలో వారికి వివరించడం జరిగింది. ఏదైతే సిరిపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లెవెల్లో 4000 పైబడి పీడబ్ల్యూ ఓటర్సు అదేవిధంగా 1800 పైబడి 85+ ఏజ్ ఉన్న వెటరన్ ఓటర్సు ఉండడం జరిగింది. ఆ విధంగా మేము స్థానిక BLO ద్వారా AEROల ద్వారా ఫామ్ 12D అనేది వాళ్ళ ఇంటికే సప్లై చేసేసి ఈ విధంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకొని వారి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించే విధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చేసుకోవాలనే విధంగా ఈ విధంగా మనవి చేస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ బాలభారతి విద్యామందిర్లో 5 పోలింగ్ స్టేషన్లు ఇక్కడ ఉన్నవి. ఈ సందర్భంగా వారందరికీ పీడబ్ల్యూ ఓటర్స్ కానీ 85+ ఓటర్స్ కానీ ఈ పోలింగ్ స్టేషన్ సందర్శించి పోలింగ్ స్టేషన్లో సకల సౌకర్యాలు ఏ విధంగా పోలింగ్ రోజు మేము ఏర్పాటు చేస్తాం అనే విధంగా వివరిస్తూ వారికి స్థానికంగా వారికి అవగాహన కల్పించేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా గౌరవ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వీరందరికీ అవగాహన కార్యక్రమం చేసి ఈ